ముసాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో తాటి ఈత వనంకు నిప్పు అంటుకోవడం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈరోజు ఉదయం 11 గంటల సమీపంలో కదిరి లింగంగౌడ్ అనే వ్యక్తి వచ్చి ఈ కళ్ళు తీసుకోవడానికి ఎదిగిన తాటి చెట్లను దహనం చేయడం జరిగింది. దహనం చేస్తున్న సమయంలో మేము వెళ్ళి ఎందుకు వీటిని కాలుస్తున్నావు అని అడిగితే, నా చెట్లు నా ఇష్టం, నా భూమిలో ఉన్నాయి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పి తను చెప్పినా కూడా వినకుండా చెట్ల కాలబెట్టడం జరిగింది. ఇందులో ఈ సంవత్సరం గీస్తున్న చెట్లు కాలిపోయినాయి. మళ్ళీ కొన్ని చెట్లు మేము సగం సగం గీసుకోవడానికి సాఫ్ చేసుకుంటున్న చెట్లను కూడా తగలబెట్టిండు. దాదాపుగా ఒక 70-80 చెట్ల దాకా కాలిపోవడం జరిగింది. తనను పరిష్కారం ఏమని అడిగితే, నా ఇష్టం మీరు వాళ్ళు నన్ను అడగడానికి అని చెప్పేసి మాకే సంఘానికి వ్యతిరేకంగా ఆయన దుర్భాషలు ఆడి, ఇక మేము దగ్గరలో ఒకరిద్దరమే ఉన్నాం. ఆయన వచ్చిన సమయంలో మా అందరం ఎవరి పని మీద వాళ్ళమే ఉన్నాం. బాగానే చెట్లు కాలిపోవడం జరిగింది. తను వెంటనే స్థానిక ఎస్ఐ గారు ఫిర్యాదు చేయడమే కానిస్టేబుల్ సార్లు పంపిండు. తను తీసుకుపోయి వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎల్లుడిపేట సిఐ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ తొందరగా ఫైర్ స్టేషన్ కాల్ చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ అందుబాటులో అంది. మాకు ఇప్పుడు ఇదంతా చల్లార్చడం జరిగింది. కావున అట్లాంటి వ్యక్తిపై మేము జీవనోపాధి మీద ఆధారపడి బతున్న కుటుంబాలను మానసికంగా ఆయన దెబ్బ కొట్టడం ఇది కరెక్ట్ కాదని తన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐ గారిని కానీ స్థానిక ఎస్ఐ గారిని కానీ ప్లస్ మాకు అన్ని కులాస్తులు కూడా సహకరించాలని కోరుతున్నాం. కదిరే హనుమంత గౌడు, నారా గౌడు, కదిరే లింగం గౌడు, కదిరే నాంపల్లి గౌడు, కదిరే అంజాగౌడు వీరందరూ కలిసి మా యొక్క ఈ తాటివనము ధ్వంసం చేయడం జరిగినది. కావున వీళ్ళ పైన చట్టరీత్యా చర్య తీసుకొని మా సంఘంకు, మా గీత కార్మికులకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాము. ఇట్టి వారిని కఠినమైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. For more updates, subscribe to our channel. Thank you so much.